ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో భద్రత అనే మాటకు ఒక స్పష్టమైన రూపం ఉండేది. అదే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అవును, టీసీఎస్ లో జాబ్ అంటే స్థిరమైన జీతం, భవిష్యత్తుపై భరోసా లాంటి భావనలు ఉండేవి. లక్షలాది కుటుంబాలకు టీసీఎస్ ఒక నమ్మకంగా నిలిచింది. ఈ కంపెనీలో జాబ్ వస్తే జీవితం ఒక సెట్ ట్రాక్ మీద సాగుతుందని చాలా మంది భావించేవారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకంలో మెల్లగా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు పూర్తిగా స్థిరంగా అనిపించిన ఆ భావనలో చిన్న చిన్న సందేహాలు మొదలయ్యాయి. లే ఆఫ్లు, కోర్టు కేసులతో పాటు తాజాగా సంచలనం రేపిన నాసిక్ కార్పొరేట్ జిహాద్ ఎపిసోడ్ టీసీఎస్ క్రెడిబిలిటీని ప్రశ్నిస్తోంది. రెండు 2023 వరకు సుమారు 6 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ఉన్న ఈ సంస్థ భారత ప్రైవేట్ రంగంలోనే భారీగా ఉద్యోగాలు క్రియేట్ చేసే సంస్థగా నిలిచింది. అయితే 2024 చివరికి ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. గతంలో ప్రతి త్రైమాసికంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పెరిగేవి. ఇప్పుడు అదే స్థిరత్వం తగ్గింది. ఈ మార్పు ఉద్యోగ భద్రతపై నేరుగా ప్రభావం చూపింది. ఇందులో అన్నిటికంటే బెంచ్ పాలసీ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. 2025లో ప్రవేశపెట్టిన ఈ విధానం ప్రకారం ఎవరైనా ఉద్యోగి ప్రాజెక్టు లేకుండా గరిష్టంగా 35 రోజులు మాత్రమే ఉండగలడు. ఆ తర్వాత పనిలోకి వెళ్లకపోతే ప్రమోషన్ అవకాశాలు తగ్గడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం కోల్పోవడం కూడా జరుగుతుంది. దీనికి తోడు లే ఆఫ్ల గురించి స్పష్టంగా ప్రకటించకపోయినా ప్రాజెక్ట్ లేకపోవడం, రోల్స్ తగ్గించడం వంటి మార్పులు ఉద్యోగులలో గందరగోళానికి కారణమయ్యాయి. అటు అంతర్జాతీయంగా కూడా ఈ సంస్థ కొన్ని న్యాయపరమైన కేసులను ఎదుర్కొంది. ముఖ్యంగా అమెరికాలో జరిగిన ఒక ప్రముఖ కేసులో ట్రేడ్ సీక్రెట్స్ కు సంబంధించిన ఆరోపణలపై భారీ జరిమానా విధించారు. ఈ కేసు విలువ $100 మిలియన్ల స్థాయిలో ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఉద్యోగులతోనూ కంపెనీకి ఇష్యూస్ వచ్చాయి. వేతనాలకు సంబంధించిన క్లెయిమ్స్, ఒప్పందాల అమలు లాంటి అంశాలపై కొన్ని కేసులు సెటిల్ చేయాల్సి వచ్చింది. ఇంకో ముఖ్యమైన అంశం విదేశీ ఉద్యోగ విధానం. అమెరికాలో పనిచేయడానికి ఉపయోగించే వీసా కేటగిరీల వినియోగంపై పలు ఆరోపణలు వచ్చాయి. కొందరు మాజీ ఉద్యోగులు వీటిని తప్పుగా వాడుతున్నారన్న వాదన ఉంది. సంస్థ ఈ ఆరోపణలను ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు మాత్రం ఈ తరహా ఐటీ సంస్థలపై పర్యవేక్షణ పెంచారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయా అన్న దానిపై విచారణలు జరిగాయి. అయితే నిజానికి ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే యువత దృక్పథం కూడా పూర్తిగా మారింది. ముందుగా స్థిరత్వం కోసం కొన్ని విషయాలను పట్టించుకోకపోయేవారు. ఇప్పుడు పారదర్శకత, సమానత్వం, గౌరవం వంటి అంశాలను స్పష్టంగా కోరుకుంటున్నారు. సంస్థ చెప్పే విధానాలు, వాస్తవ అనుభవం ఒకేలా లేకపోతే ఆ విషయాన్ని అందరి ముందు బయటకు చెప్పడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇలా దశాబ్దాల పాటు భారత ఐటీ రంగంలో ఒక ప్రమాణంగా నిలిచిన ఈ సంస్థ ఇప్పుడు చెడ్డ పేరు మూటగట్టుకుంది.